మహేశ్వరం నియోజకవర్గ ప్రజల గొంతుకగా ఉండి తనపై ఉంచిత బాధ్యతలు నెరవేరుస్తాను అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మరింత దగ్గరై సేవలు అందిస్తానన్నారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెదబావి మల్లారెడ్డి గార్డెన్స్లో జరిగిన విజయోత్సవ సభలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. గత 9.5 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి తనను గెలిపించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రానున్నది ఎన్నికల కాలమని అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సబితా ఇంద్రారెడ్డి. ఆ కంపెనీ రావడానికి ఆ రోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కనబడ్డ శ్రమ నాకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా కంపెనీని ఫాలో అప్ చేస్తున్నారు, వేరే రాష్ట్రానికి వెళ్లకుండా మన రాష్ట్రానికి వచ్చినట్టు ఏ విధంగా ప్రధాన పాత్ర పోషించాలని ప్రత్యక్షంగా నేను సాక్ష్యం ఉన్నాను. కాబట్టి మన ఏరియాలో కంపెనీ రావడం చాలా గొప్పగా అనిపించింది. అదే కాకుండా ఫార్మాసిటీ అని 9.5 years నుండి ట్రై చేస్తా ఉన్న ఫార్మాసిటీని ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాత దాని వెంటనే ఆలోచన ఏముంటుంది, ఒక ఫార్మాసిటీ వస్తుందంటే కాలుష్యం లేని ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో కొంత ఆలస్యమైనా పర్వాలేదు, కాలుష్యం అనేది ఉండకుండా ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగొద్దని కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏర్పాటు చేయాలనుకున్న దాంట్లో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్న విషయాన్ని గమనించున్నాం. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించడానికి అనేది ఖచ్చితంగా దాని మీద ఎక్కువ దృష్టి పెడతాను. డెవలప్మెంట్ ఆఫ్ సైడ్ సంక్షేమ కార్యక్రమాలు సైడ్ తీసుకుంటానని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పెట్ట తెలియజేస్తూ, ఇదే కాకుండా వాటర్ లైన్స్ ఏవైతే చేసుకుంటూ వస్తా ఉన్నామో చాలా డివిజన్లలో లైన్స్ వేసుకుంటూ వచ్చున్నాం. రిజర్వాయర్ కూడా కంప్లీట్ కావస్తున్నాయి. చాలా పెద్ద రిజర్వాయర్ కడుతున్నాం మన దగ్గర. ఎందుకంటే ఉదాహరణకి అల్మాస్ కూడా